సైలెంట్ ఉండాలి కొద్దిసేపు. ఓకేనా? మానసిక సమస్యలు అంటే ఎట్లా ఉంటాయి? ఈ రోజు నుండి మొదలు పెట్టి వీలైతే వారం రోజులు లేకుంటే నెక్స్ట్ 10-15 డేస్ వరకు కూడా ఈ కౌన్సిలింగ్ సెషన్స్ అనేది అరేంజ్ చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ ప్రయారిటీగా ఇంటర్మీడియట్ వాళ్ళకి, ఓకే, సెకండ్ ఇయర్ వాళ్ళకి, తర్వాత ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, 10th మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మానసిక సమస్యలు స్కూల్లో విషయాలు, ఓకే, దాన్ని బట్టి మనం అందరం కూడా ఒక టీం వర్క్ లాగా, ఓకే, ఈ సేమ్ ఇలాంటి సూచనలు మీ టీచర్ ఆలోచనలు ఉన్నాయి, ఇలాంటి కన్సర్న్స్ ఉన్నాయి స్టూడెంట్స్ పట్ల, అవి కూడా తెలుసుకొని వాళ్ళకు కూడా సరైన సూచనలు సలహాలు చేయడం కోసమే వచ్చాం. సో మీరందరూ అధైర్యపడదు, మాతో షేర్ చేసుకోండి. దానికి తగ్గట్టుగా మీ అందరికీ కూడా సూర్యాపేట జిల్లా నిమ్మంపేట గురుకులాల్లో గత వారం రోజుల నుంచి వరుస ఆత్మహత్యలకు విద్యార్థులు పాల్పడుతున్నారు. అయితే గత వారం రోజుల నుంచి కూడా పాఠశాల పూర్తిగా బంద్ అయిన దాఖలాలు కనిపిస్తున్నాయి. అయితే నిన్న జిల్లా కలెక్టర్ గారు ఒక కమిటీ వేయడం జరిగింది. ఈరోజు గురుకుల పాఠశాలకు ఆర్సీఓ మేడం అరుణకుమార్ గారు నేతృత్వంలో పేరెంట్స్తో కమిటీ మాట్లాడడం జరిగింది. అరుణకుమార్ గారు మేడం ఏం లేదండి, ఇప్పటికీ ఇద్దరు పిల్లలు ఆత్మహత్య పాల్పడ్డారు. అసలు మీరు ఆత్మహత్యలో వెనుక ఉన్న మర్మం ఏమనుకుంటున్నారు? నమస్తే అండి, అందరికి నమస్కారం అండి. మరి ఆ రోజు పోయిన శనివారం నాడు 10వ తారీఖు నాడు మరి వైష్ణవి అనే అమ్మాయి మరి ఫ్యాన్కి ఉరేసుకోవడం అనేది చాలా బాధాకరం. ఇలాంటి సంఘటనలు మాకు ఎప్పుడూ కూడా ఎదురు కాలేదండి, చాలా బాధాకరం. అయితే మరి ఇప్పుడు మన సైకియాట్రిస్ట్ డాక్టర్స్ కూడా వాళ్ళు ఏమంటున్నారంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి దాంట్లో అని అంటున్నారు. సరే, ఏదేమైనా అది చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. అలాంటి సంఘటనలు జరగొద్దని ఎప్పుడు కూడా మేము మా యొక్క స్టాఫ్ని హెచ్చరిస్తూ వస్తున్నాము. తర్వాత ఒక అమ్మాయి మరి ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత సెలవులు ఇవ్వడం జరిగింది, హోమ్సిక్ హాలిడేస్. మరి హోమ్సిక్ హాలిడేస్ ఇచ్చిన తర్వాత మరి వాళ్ళు అమ్మాయి ఇంటికి వెళ్ళినప్పుడు మరి తల్లి మరి ఆ అమ్మాయి విద్యార్థి పట్ల మరి ఎలా ఉండిందో ఆమె అక్కడ ఉరేసుకోవడం జరిగింది. సో ఏదేమైనా ఆ స్టూడెంట్ కూడా మా స్టూడెంటే కాబట్టి మేము చాలా బాధపడుతున్నాం. ఇలాంటి సంఘటనలు జరగకూడదని చెప్పేసి పిల్లలకు సైకియాట్రిస్ట్ మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి కోఆర్డినేషన్ తోటి మా సెక్రటరీ గారు ఒక కమిటీ ఏర్పాటు చేశారు. డాక్టర్స్, టీమ్ ఆఫ్ డాక్టర్స్ వారము నుంచి 10 రోజుల వరకు ఇక్కడే ఉండి పిల్లలకు మానసిక స్థైర్యాన్ని ఇస్తారు. అలాగే మేమందరం కూడా స్టాఫ్ అందరం కూడా పిల్లలతో పాటు ఉండి మళ్ళీ మన రొటీన్గా మళ్ళీ స్కూల్ నడిచేటట్టుగా మరి ఇంతకుముందు ఉన్నటువంటి స్థితిగతులను మళ్ళీ పునరావృతం చేసేటట్టుగా మేమందరం కూడా స్కూల్ స్ట్రెంథనింగ్ కోసం మేమందరం కూడా పాటుపడుతున్నాము. ఇలాంటి సంఘటనలు జరగకూడదని మేము మనస్ఫూర్తిగా మా స్టాఫ్ అందరి తరపున మేమందరం కూడా కోరుకుంటున్నాము. ఇలాంటివి జరగవని కూడా మేము హామీ ఇస్తున్నాము. సో ఈ సందర్భంగా మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియదు. గతంలో ఏమైనా విద్యార్థులకు ఏమైనా మీరు కౌన్సిలింగ్ ఇచ్చారా మేడం? కౌన్సిలింగ్ ఎప్పుడు మాకు మెంటల్ వెల్బీయింగ్ అనేది ఒకటి నడుస్తుందండి. మెంటల్ వెల్బీయింగ్ అనే కౌన్సిలింగ్ ఒకటి నడుస్తూ ఉంది. ఎవరైతే ఒక ప్రిన్సిపాల్ స్కూల్కి ఎలా ఉంటారో, ఒక హెచ్ఎస్ ఎలా ఉంటారో, అలాగే ఒక మెంటల్ వెల్బీయింగ్ కోసం ఒక టీచర్ని, ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క టీచర్ ట్రైనింగ్ ఇచ్చామండి. ఈ స్కూల్లో ప్రకృతమ్మ అనే అమ్మాయికి ఇచ్చాము. ఇంకా ఇప్పుడు అది స్టార్టింగ్లో ఉంది. తర్వాత గతంలో కూడా కౌన్సిలర్స్ అనేవాళ్ళు నెలకొకసారి వచ్చి విజిట్ చేసి గ్రూప్ కౌన్సిలింగ్ చేసేవాళ్ళు, ఇండివిజువల్ కౌన్సిలింగ్ కూడా చేసేవారు. తర్వాత మన దగ్గర టీచర్స్ అందరూ కూడా సైకాలజీ చదువుకొని టీచర్స్ అయ్యారు. సో వాళ్ళు కూడా ప్రతిరోజు పిల్లలకు వాళ్ళకొక ఫ్రీడమ్ ఇవ్వటము, తర్వాత వాళ్ళకి ఏదైనా సమస్యలు వస్తే కూడా టీచర్స్ తోటి, ప్రిన్సిపల్స్ తోటి, ప్రతి ఒక్కరితో కూడా వాళ్ళు షేర్ చేసుకోవచ్చు. అంత ఫ్రీడమ్ ఉన్నది మరి. కాబట్టి ఆ పిల్లలు కూడా అంత ఫ్రీడమ్ని మేము బడ్డీ పేర్స్ అని పెడుతున్నాము, క్వార్టెట్ గ్రూప్ అని పెడుతున్నాము. పిల్లలలో కూడా సమస్యలు వస్తే కూడా వాళ్ళ ద్వారా కూడా మేము సమస్యలు సేకరించి పరిష్కరిస్తాం. మేడం చెప్పండి, అసలు ఇద్దరు ఆత్మహత్య అంటే ఒక ఆమె మనకి స్కూల్లోనే ఆత్మహత్య చేసుకుంది. అసలు ఆత్మహత్య వెనకాల కూడా విద్యార్థి సంఘాల నాయకులు కానీ లేకపోతే విద్యార్థులు తల్లిదండ్రులు ఏమంటున్నారంటే అమ్మాయికి కాట్లు ఉన్నాయి, దాని వెనకాల రిపోర్ట్ ఏమొచ్చింది మేడం, మీరు ఏం చేసుకున్నారు? పోస్ట్ మార్టం రిపోర్టు అనేది ఆ రోజు మేడం పోస్ట్ మార్టం చేసిన మేడం కూడా వచ్చారు.
అయితే వాళ్ళకు ఇట్లా కొంచెం పీరియడ్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది అని ఆమె కూడా వచ్చి అంతా చూసుకొని వెళ్ళారు. మాకు పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే గవర్నమెంట్‌కే వస్తుందని మాకైతే రాలేదు. ఆ అమ్మాయి ఎలాంటి ఘాట్లు అనేది ఎక్కడ ఎలాంటిది కూడా ప్రాబ్లం అయితే ఏం లేదండి. చివరిగా విద్యార్థులకు కానీ విద్యార్థి సంఘ నాయకులకు కానీ పేరెంట్స్కి కానీ మీరు అసలు ఏం భరోసా కల్పిస్తున్నారు మేడం? మేము పిల్లలకు చదువు చెప్పడం కోసం ఉన్నాం ఇక్కడ. వాళ్ళకు మాకు మొత్తం మా గురుకులాలంటే 4 పిల్లర్స్ క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఫుడ్, తర్వాత హెల్త్ అండ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. దీస్ ఆర్ ద 4 పిల్లర్స్ అండి. మా గురుకులాలు ఈ 4 స్తంభాల మీద మంచిగా చాలా విజయవంతంగా నడిపిస్తున్నాము. నడిపించాలని కూడా మా కోరిక. కాబట్టి ఇలాగే నడిపిస్తామని మేము పేరెంట్స్‌కి, సంఘాలకి అందరికీ కూడా నేను హామీ ఇస్తున్నాను. ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకూడదని నేను మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తాను. ఆర్‌సీఓ అరుణకుమార్ గారు చెప్పేదేంటంటే పేరెంట్స్‌కి గానీ, తల్లిదండ్రుల మన ఎవరైతే విద్యార్థులకు గానీ, విద్యార్థి సంఘ నాయకులకు కూడా మేము ఖచ్చితంగా హామీ ఇస్తున్నాము. ఇలాంటి పునరావృతం కాకుండా చేస్తాం. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు మన జరిగినటువంటి ఎవరైతే ఆత్మహత్య చేసుకుందో విద్యార్థి కార్డులు గానీ అలాంటివి ఏమీ లేవు. పోస్ట్‌మార్టం రిపోర్టు ప్రభుత్వం దగ్గర ఉంది. అలాంటి చర్యలు ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు ఇప్పటికే ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క విద్యార్థులు కూడా వచ్చి కళాశాలకు వచ్చి వారి పాఠాలు వినాలి. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మేము భరోసా కల్పిస్తామని చెప్తున్నారు.